శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:21 వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ. ఈరోజు ఆగస్టు 17, 2024 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:27 వరకు ఉంది. వజ్రం రాత్రి 6:12 అయితే 7:46 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలం అయ్యేట అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ఆరోగ్య భాగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలిగేట అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు శనివారం. శనివారం ప్రబలంగా ఉంది. త్రయోదశి. అందువల్ల సంస్థ ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పార్టీని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సమస్తమైనటువంటి శని దోషాలు కూడా పరిహారమై ఆరోగ్యం చేకూరుతుందని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని చెప్పి మన శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత నీలిరంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వెల్లల మామిడి.